విశాఖ మహానాడుకు అలకల సెగ తాకింది. కొందరు సీనియర్ నేతలు ఇంకొందరు ఎమ్మెల్యేలు మహానాడుకు డుమ్మా కొట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎక్కువైన అసంతృప్తి మహానాడు దాకా ప్రభావం చూపింది. నందమూరి ఫ్లేవర్ ఏమాత్రం కనిపించకపోవడం మహానాడులో మరో చర్చనీయాంశం. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యేందుకు పార్టీని పూర్తి స్థాయిలో సంసిద్దం చేసేందుకు టీడీపీ అధినేత ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టేశారు. గతానికంటే ఎక్కువగా పార్టీకి సమయాన్ని కేటాయిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత రేగిన అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. దీనికి అనుగుణంగానే కొద్దిమంది నేతలను బుజ్జగించారు చంద్రబాబు. అయితే పార్టీలో ఇంకా కొందరు అసంతృప్తి నేతలు తమ అలక వీడనట్టుగా కనిపించడం లేదు. ఎంపీ రాయపాటి సాంబశివరావు, శివప్రసాద్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కడప జిల్లాకు జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి వంటి నేతలు గైర్హాజరయ్యారు. వీరిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అమెరికాలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నా మంత్రివర్గ విస్తరణ సందర్భంలో చంద్రబాబుకు ఘాటైన లేఖ రాసిన తర్వాత పార్టీ వ్యవహారాల్లో ఎక్కడా గోరంట్ల కనిపించలేదు. అలక వహించిన నేతల్లో కొద్దిమంది చంద్రబాబుతో భేటీ అయినా ఇప్పటి వరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం చంద్రబాబుతో భేటీ కాలేదు. గోరంట్ల బుచ్చయ్య గైర్హాజరు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కడప జిల్లా జమ్మలమడుగు సీనియర్ నేత రామసుబ్బారెడ్డి కూడా విశాఖ మహానాడుకు డుమ్మా కొట్టారు. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో అధిష్టానం నిర్ణయంతో రామసుబ్బారెడ్డి తీవ్రంగా విభేదించారు. కానీ రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని హామీ అధిష్టానం నుంచి లభించింది. అయితే ఆదినారాయణ రెడ్డికి మంత్రి హోదాలో మహానాడులో ఉండే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సమావేశాలకు రామసుబ్బారెడ్డి రాలేదనే చర్చ జరుగుతోంది. ఓ మహానాడు జరుగుతున్న సమయంలో తన కార్యకర్తలతో రామసుబ్బారెడ్డి కార్యకర్తలతో భేటీ నిర్వహించినా తాను పార్టీ వీడి వెళ్లేది లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది టీడీపీ అధిష్టానం. ఇక టీటీడీ చైర్మన్ పదవి విషయంలో భంగపాటుకు గురైన ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా మహానాడుకు హాజరు కాలేదు. తనకి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడానికి ఎంపీ పదవే అడ్డంకిగా ఉంటే తాను ఆ పదవి కూడా రాజీనామా చేస్తానంటూ లేఖను సీఎం కార్యాలయానికి పంపారనే చర్చ జరుగుతోంది. ఇక మరో ఎంపీ శివప్రసాద్ కూడా విశాఖ మహానాడులో కనిపించలేదు. అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ శివప్రసాద్ ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. అంతా సర్దుబాటు అయిపోయిందనే భావన వ్యక్తమైన తరుణంలో శివప్రసాద్ మహానాడుకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఇక విశాఖ మహానాడులో నందమూరి ఫ్లేవర్ కనిపించనే లేదని చెప్పాలి. సహజంగా ఎన్టీఆర్ జయంతి రోజున నందమూరి కుటుంబానికి చెందిన వారు మహానాడు కార్యక్రమానికి రావడం ఆనవాయితీగా ఉంటుంది. కానీ ఈ మహానాడుకు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణ సినిమా షూటింగ్ లో భాగంగా విదేశాల్లో బిజీగా ఉండడంతో ఆయన హాజరు కాలేకపోయారు. అలాగే హరికృష్ణ కూడా హాజరు కాలేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి తారకరత్న ఒక్కరే హాజరైనా ముఖ్యమైన కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడంతో ఆ లోటు మహానాడులో కనిపించింది.